హలో గాయ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ సినిమా. ఇప్పుడే భరత మహాశైల్ యొక్క విజ్ఞప్తి మూవీ చూస్తాను. మూవీ మాత్రం నాకు పెద్ద వర్క్ అవ్వలేదు. సో ఫస్ట్ నాకు మూవీ మీద అయితే పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. అంటే మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ పెద్ద ఇంప్రెసివ్ ఏం లేదు. స్టోరీ గానీ, టీజర్ గానీ, వాళ్ళ ప్రమోషనల్ కంటెంట్ ఏదైతే ఉందో పెద్ద ఇంప్రెసివ్ అయితే ఏం లేదు. సో ఫస్ట్ రవణ ఒక మంచి సినిమా తీసి చూడాలని ఉంది. అంటే నేను ప్రతిసారి సినిమాకెళ్ళే ముందు ఒక మంచి సినిమా తీసి హిట్ కొడతాడనుకున్న ప్రతిసారి హి వాస్ ప్రూవింగ్ మీ రాంగ్. మెయిన్‌లీ సినిమా స్టోరీ అని, కాన్ఫ్లిక్ట్ అని కొంచెం ఓల్డ్ కాన్ఫ్లిక్టే. అంటే మీరు 'వెంకటేష్' గారిది 'ఇంట్లో ఇల్లాలు వంటింటో ప్రియురాలు' సినిమా చూస్తుంటే, సో ఆల్మోస్ట్ అదే కాన్ఫ్లిక్ట్ ఇక్కడ ఉంటుంది. సో పెద్ద కొత్తగా ఏం లేదు సినిమాలో. సో అది కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. నేను అంటే 'రవితేజ' నుంచి సినిమా వస్తుంటే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటలేదు. సో స్టోరీ రొటీన్ స్టోరీ అయినా అంటే టీజర్ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది ఒక రొటీన్ స్టోరీ అని. సో పోనీలే స్టోరీ రొటీన్ అయినా కూడా నేను సినిమా నన్ను బాగా ఎంగేజ్ చేస్తదేమో అనుకున్నాను. బట్ ఫస్ట్ హాఫ్ అయితే టోటల్లీ డెడ్. అంటే ఫస్ట్ హాఫ్ ఒక 40 మినిట్స్ కామెడీ అయితే అస్సలు వర్క్ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఇంటర్వెల్ దగ్గర మనకు కొంచెం కామెడీ అనేది వర్క్ అవుతుంది. అండ్ మళ్ళీ సెకండ్ హాఫ్‌లో కొంచెం కామెడీ వర్క్ అయింది నాకు. సో అది తప్ప నాకు కామెడీ ఎక్కడ వర్క్ అవ్వలేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా బాగా వర్క్ అయింది నాకు. మెయిన్‌లీ కొన్ని కామెడీ సీన్స్ మేము రిఫరెన్సెస్ ఉంటాయి. అవి బాగా వర్క్ అయ్యాయి. అండ్ ఇంకోటి ఫేమస్ సీరియల్ సాంగ్ ఉంటుంది. దాన్ని రీమిక్స్ చేసి యూజ్ చేస్తారు. అది కూడా చాలా బాగా వర్క్ అయింది. క్లైమాక్స్ అయితే చాలా వీక్ ఉంటుంది. కొంచెం రష్‌డ్‌గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్‌ని. అంటే వాళ్ళొక 5-10 మినిట్స్ కూడా తీసుకోరు. సో అంత ఫాస్ట్‌గా ఎండ్ చేస్తారు క్లైమాక్స్‌ని. సినిమాలో పాజిటివ్స్ చూసుకుంటే పెద్దగా ఏం లేవు నాకు. సెకండ్ హాఫ్ చాలా బెటర్ ఫస్ట్ హాఫ్‌తో పోల్చుకుంటే. అండ్ రవణ యాక్టింగ్ చాలా బాగుంది. ఇంకా కామెడీ సీన్స్ అక్కడక్కడ చాలా వర్క్ అయ్యాయి. మెయిన్‌లీ రవణ దగ్గర నుంచి వచ్చే కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. సినిమాలో ఒక 2 సాంగ్స్ బాగున్నాయి. ఒకటి చెప్పాను కదా రీమిక్స్ సాంగ్ అది కూడా చాలా బాగుంది. సినిమా నెగెటివ్స్ చూస్తే ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ 40 మినిట్స్ నాకు పెద్దగా వర్క్ అవ్వలేదు. కామెడీ సీన్స్ ఉంటాయి అక్కడక్కడ. టోటల్లీ ఔట్ ఆఫ్ ద ఫార్మ్ ఉంటుంది. అంటే నీకు కొంచెం బలవంతంగా నవ్వాలి అన్నట్టు నవ్విపిస్తారు. సో కొంచెం ఓవర్ ద టాప్ వెళ్ళిపోతుంది కామెడీ. మెయిన్‌లీ నేను డిసప్పాయింట్ ఏందంటే కామెడీయే. ఎందుకంటే సినిమాలో చాలా మంది కమెడియన్స్ ఉంటారు. 'వెన్నెల కిషోర్', 'సత్య', 'వైవ హర్ష', 'సునీల్' అంటే ఇంతమంది కమెడియన్స్ ఉన్నప్పుడు కొంచెము యూజ్ చేసుకోవాలి. బట్ కొంచెం కామెడీ ఎక్కడ వర్క్ అవ్వలేదు. మనకి అక్కడక్కడ నవ్వు తెప్పించిందంటే 'వెన్నెల కిషోర్' ఇంకా 'రవితేజ' గారి మధ్యలో కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. సో ఆ సీన్స్ బాగా నవ్వొచ్చాయి తప్ప ఇంకా సత్యని అసలు యూజే చేసుకోలేదు సినిమాలో. సత్య ఆల్మోస్ట్ మనకి సెకండ్ హాఫ్‌లో ప్రీ క్లైమాక్స్ ముందు ఒక సీన్ ఉంటుంది. సో అక్కడ సత్య మనకి ఆల్మోస్ట్ నవ్వు తెప్పించాడు తప్ప, సత్య మాత్రం ఎక్కడ నవ్వు తెప్పించలేకపోయిండు. సో అది సత్య తప్పేం గాదు. డైరెక్టర్ అలా రాసుకున్నాడు కామెడీని. సో కొంచెం బాగా రాసుకొనుంటే బాగా వర్క్ అయ్యేది. బీజీఎం కుడ్ హావ్ బీన్ బెటర్ అండ్ స్క్రీన్ ప్లే గూడా ఓకే నార్మల్‌గా ఉంటుంది. సినిమాలో ఇప్పటికి అర్థం కాని ఒక సీక్వెన్స్ ఉంటుంది నాకు. 'అశిక రంగనాథ్' ఎనకాల విలన్స్ వెంటబడుతుంటారు. సో మధ్యలో ఒకసారొస్తారు. అక్కడ హీరో కాపాడతారు, వెళ్ళిపోతారు. మళ్ళొస్తారు, మళ్ళీ అక్కడ హీరో కాపాడతారు, వెళ్ళిపోతారు. అసలు వాళ్ళు ఎందుకొస్తున్నారు అనేది అస్సలు ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు సినిమా ఎండ్ వరకు. సినిమాలో ఒక ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. 'అశిక రంగనాథ్', 'డింపుల్ హైతి'. 'అశిక రంగనాథ్' కొంచెం జస్టిఫై చేసింది తన క్యారెక్టర్‌కి. 'డింపుల్ హైతి' అయితే నాకు ఎక్కడ జస్టిఫై చేయించింది అనిపించలేదు. అంటే వేరే వాళ్ళతో రీప్లేస్ చేయాల్సింది. తన క్యారెక్టర్ వచ్చేసి ఒక వైఫ్ క్యారెక్టర్. సో సీన్స్ మాత్రం పెద్ద ఇంపాక్ట్ అయితే అనిపియలేదు. సో కొంచెం వేరే వాళ్ళతో రీప్లేస్ చేసుంటే కొంచెం ఇంపాక్ట్ ఉండేదేమో. సో నథింగ్ లెఫ్ట్ ఫర్ మీ. సో నౌ రిటన్ అండ్ డైరెక్టెడ్ బై కిషోర్ తిరుమల. కిషోర్ తిరుమల ప్రీవియస్ ఫిల్మ్స్ 'చిత్రాలహరి' అని, 'నేను శైలజ' అని చాలా బావుంటాయి. మెయిన్‌లీ కామెడీ ఇంకా రైటింగ్ చాలా బావుంటుంది. బట్ ఈ ఫిల్మ్‌లో రైటింగ్ వీక్ ఉండే, కామెడీ వీక్ ఉండే. కొంచెం కామెడీ ఇంకా మంచిగా రాసుకొనుంటే బావుండేది. అండ్ అంతమంది కమెడియన్స్ ఉన్నప్పుడు కొంచెం రైటింగ్ మంచిగా రాసుకొనుంటే బాగా వర్క్ అయ్యేది. ఫస్ట్ హాఫ్‌లో ఒక 50% కామెడీ మ్యాచ్ చేసినా సినిమా కొంచెం బావుండేది. సో మెయిన్‌లీ నీకు ఎఫెక్ట్ ఇచ్చింది మాత్రం ఫస్ట్ హాఫ్ మాత్రమే. సో సెకండ్ హాఫ్‌లో కొంచెం కామెడీ సీన్స్ వర్క్ అయ్యాయి కాబట్టి కొంచెం బెటర్ ఉంది మూవీ. రవితేజ గారు మీరు జానర్ షిఫ్ట్ చేస్తున్నారు. ఓకే బానే ఉంది. బట్ స్టోరీస్ మీద కొంచెం ఫోకస్ చేయండి. సేమ్ అదే రెగ్యులర్ స్టోరీస్ తీసుకొచ్చి మాకు చూపిస్తున్నారు. మాకు పెద్ద వర్క్ అవ్వడం లేదు. మీరు ఎలాంటి బ్యాడ్ ఫిల్మ్స్ ఇస్తున్నా మేము మళ్ళొచ్చి చూస్తున్నాము మీకోసం అది. సో మీ దగ్గర నుంచి ఒక మంచి ఫిల్మ్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. సో ప్లీజ్ మీరు నెక్స్ట్ ఫిల్మ్ నుంచి కొంచెం కేర్ తీసుకోండి. మాకు లేట్ అయినా పర్వాలేదు. మీరు ఇయర్‌లో ఒక 3 ఫిల్మ్స్ వదులుతున్నారు. ఏది చూస్తే చూడండి అన్నట్టు. బట్ మాకలా వద్దు. టైం తీసుకోండి. బట్ ఒక మంచి సినిమా మాత్రం ఇయ్యండి మాకు. లాస్ట్ ప్రాపర్ హిట్ ఫిల్మ్ వచ్చేసి 'క్రాక్'. సో కొంచెం టైం తీసుకోండి. అయినా పర్వాలేదు. మేము వెయిట్ చేస్తాము. బట్ మాకు మాత్రం ఒక మంచి ఫిల్మ్ కావాలి. సో నెక్స్ట్ టైమ్ ఒక మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్‌తోని వస్తాం అనుకుంటున్నాము. ఆల్ ద బెస్ట్ రవణ. బట్ నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను. రవణ ప్రీవియస్ ఫిల్మ్స్ కంటే కొంచెం బెటర్ ఇది. ఎందుకంటే రవణ ప్రీవియస్ ఫిల్మ్స్ చాలా బ్యాడ్ ఉంటాయి. సో దాంతో పోల్చుకుంటే చాలా బెటర్ ఇది. సో ఎవరైనా చూడాలనుకుంటే వెళ్లి చూడండి. దట్స్ ద రివ్యూ గైస్. మళ్ళీ మనం రేపు నవీన్ పోలీస్ సిటీ మూవీతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఈ మూవీ చూస్తుంటే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మాకు ఒక ఇన్‌స్టాగ్రామ్ ఛానల్ కూడా ఉంది. వాయిస్ ఆఫ్ సినిమా అని కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. అక్కడ కూడా వెళ్లి ఫాలో కొట్టండి. అక్కడ కూడా అప్డేట్స్ వస్తుంటాయి. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. మీ వాయిస్ ఆఫ్ సినిమా.